హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇది మీ అందరికీ తెలుసు కదా, ఇది అగారో బెడ్ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. దీంతో మనం బెడ్స్, సోఫాస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. లైక్ దాని మీద యూవీ రేస్ పడి జర్మ్స్ అన్నీ చచ్చిపోతాయి అన్నమాట. సో ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా అలాంటప్పుడు కూడా కొంచెం యూస్ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళకి ఏం రాకుండా ఉండడానికి ఒక ఎక్స్ట్రా స్టెప్ అన్నమాట. ఇది మనం పరుపుల మీద దుప్పట్లు వేసిన తర్వాత ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా కాంపాక్ట్ ఉంటుంది. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. మీరు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. మనకి అమెజాన్లో 365 days ఏదో ఒక సేల్ పెడుతూనే ఉంటాడు, ఏవో ఒకటి నడుస్తూనే ఉంటాయి. సో సేల్ గురించి కాకుండా మీకు ఒకవేళ అవసరం ఉంటే చెక్ చేయండి. సో అగారో బెడ్ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట అది. అండ్ ఇక్కడ వాషింగ్ మెషిన్ ముందు పెట్టాం, గుర్తుందా? అది వైర్ చిన్నది వచ్చింది వాషింగ్ మెషిన్కి మెయిన్గా. అది కూడా మా ప్లగ్ పిన్ ఎటు ఉందో అటువైపు కాకుండా ఇంకో వైపు ఉంది. సో మనకి ఇలా ముందుకు వచ్చింది. ఇల్లే చిన్నది అయిపోయిందిరా బాబు అంటే ఈ బాల్కనీలో అస్సలు ప్లేస్ ఉండట్లేదు అనమాట. బోల్డ్ అంత స్పేస్ వెనకాతలు వేస్ట్ అయిపోయి చూడడానికి చాలా కంజెస్టెడ్గా ఫీలింగ్ వస్తుందని చెప్పి అది కొంచెం వెనక్కి ఇంకో ప్లగ్ పాయింట్ పెట్టించాను. సో నెక్స్ట్ బ్లాగ్లో షూట్ చేస్తాను ఎలా పెట్టించాను అనేది. అండ్ ఈ మధ్యన బోల్డ్ సార్లు టెంపుల్కి వెళ్తున్నాను, ఎవ్రీడే వెళ్తున్నాను నిజంగా అయితే. సో ఒక 10 minutes అన్నా సరే తీసి కొంచెం వెళ్తున్నాను అనమాట. కష్టాలు తీరిపోతాయో లేదో తెలియదు కానీ ప్రశాంతత మాత్రం వస్తుంది. అండ్ అక్కడికి వెళ్తే నాకు ఇంకొక రకమైన యాంగ్జైటీ కూడా వచ్చేసింది. ఎంతమంది ఉన్నారో అన్ని టెంపుల్స్లో, ఏ టైంలో చూసినా ఏ టైంకి వెళ్ళినా అందరూ చాలా చాలా మంది వస్తున్నారు. ఇదేమో కార్తీక పౌర్ణమి రోజు. సో అలా ఒక చిన్న బుట్ట కూడా రెడీ చేసుకున్నాను. అండ్ బండి మీద కూడా వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత బండి తీసి బాగా అనిపించింది. వైభవ్ని తీసుకెళ్తే నడుచుకుని వెళ్తున్నాను కానీ లేకపోతే బండి మీద వెళ్తున్నాం. ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు అలా దీపాలు పెడతారు కదా, ఎంత రష్ ఉందంటే అసలు బాబోయ్, అందరూ అంటే భక్తిలో ఉండిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇది వచ్చేస్తే ఆకాశ దీపం పెడతారు కదా రోజు. సో కరెక్ట్గా ఆల్మోస్ట్ అదే టైంకి వెళ్తూ ఉంటాను. సో అక్కడ కూర్చొని కొంచెం దండం పెట్టుకొని వస్తే మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ రాత్రి నిద్ర కళలో కూడా కొంచెం పాజిటివ్ కళలు వస్తున్నాయి అనమాట. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఈ రెండు డిఫరెన్సెస్ ఏంటంటే, మన చేతిలో ఏంటి లేదు, అన్ని దేవుడు చూసుకుంటారులే అని ఒక భరోసా, దాని తర్వాత ఒక చిన్న పాజిటివిటీ. మనం నైట్ పడుకున్నప్పుడు ఒక భయంకరమైన కలలు రాకుండా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మీకు కూడా కొంచెం చిరాక్గా ఉండి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక ట్రై దిస్. గుడనే కాదు, మీరు ఎవరిని నమ్మితే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చామనుకోండి, ఒక 5-10 minutes మనకి ఏవో పూజలు అన్నీ చేసి అక్కర్లేదు, జస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి వచ్చినా కూడా మనకి మంచి పాజిటివిటీ వస్తుంది. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు రోజు వెళ్తాను ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 hour టైం పడుతుంది ఆకాశ దీపం అంతా పైకి వెళ్ళే వరకు. బాగా అనిపిస్తుంది. సో ఇంకా మీరేం చేస్తున్నారు? పౌర్ణమి రోజు అన్నీ మంచిగా మూన్ ఎంత బాగుంటుంది కదా. సో ఆ రోజు అక్కడ దీపాలన్నీ పెట్టారు కదా, సేమ్ అసలు యూట్యూబ్లో మనం ఎలా చూస్తామో అలానే చేస్తున్నారు. అంటే అన్ని ల్యాక్స్ వ్యూస్ వస్తున్నాయి అంటే అందరూ అలా పాటించేస్తున్నారు కూడా. బట్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, మనం ఏది మనకి బాగా ఉన్నంత వరకే చేయాలి, లైక్ పిచ్చిలాగా కూడా చేయకూడదు అని ఒక కూడా మీకు చెప్పాలనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిసానో పాస్తా. సో పాస్తా ఎవరైనా కొందాం అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ డిసానో పెనీ పాస్తా అండి. ఇది 100% డరమ్ విత్ సెమోలినా పాస్తా అన్నమాట. ఇది 1 kg ప్యాకెట్స్ మనకి అమెజాన్లో దొరుకుతాయి. మినిమం క్వాంటిటీ మా అడ్రస్కి అయితే 2, సో 2 ప్యాకెట్స్ కొనాలి. అండ్ ఇది అరౌండ్ మనకి 80 rupees అలా వచ్చేస్తుంది. అండ్ బోల్డ్ రోజులు వస్తుంది, ఒకసారి కొంటే చాలా చాలా ఎక్కువ సార్లు వస్తుంది. ఇది డరమ్ విత్ చేసింది కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది అన్నమాట. మనం నార్మల్ పాస్తా ఒక ఫుల్ బౌల్ తింటే ఎంతో, ఈ పెనీ పాస్తా వచ్చేస్తే మనకి డిసానోది ఒక హాఫ్ బౌల్ తింటే కూడా అంత హెవీగా అనిపిస్తుంది. సో అరౌండ్ 13 minutes అలా టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మనకు కావాల్సిన రెసిపీస్ మనం కుక్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అదేంటి ఆనియన్ ఏం వేయకుండా పెరుగు, సూజీ, క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్ వేసినట్టున్నాను. సో ఇవన్నీ వెజిటేబుల్స్ వేసేసుకొని, ఎప్పుడైనా మనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు స్నాక్ లాగా ఇంట్లో పెరుగు ఎక్కువ ఉండిపోయినప్పుడు అలాంటప్పుడు ఇది చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఏం లేదు, చాలా సింపుల్ రెసిపీ. ఒక్కటి మనం లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయినంత వరకు ఉంచుకోవాలన్నమాట.
కొంచెం కంగారు పడి తీసేద్దామంటే అవ్వదు. అదొకటి చూసుకోవాలి. సో, చిన్న చిన్న ఊతప్పం లాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బావుంటది. పెరుగు, సూజీ కలిపేయాలి. అందులో కావాల్సిన వెజిటబుల్స్, సాల్ట్ ఏసేసుకుంటే అయిపోయిందంతే. ఇంకా వేరేగా బియ్యం పిండి, మైదా ఏం వేయక్కర్లేదు. జస్ట్ వీటిలతో చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బావుంటది. అండ్ ఇటువైపు కూడా ఫైనల్‌గా క్లీన్ చేసేసాను. ఇటువైపు కిచెన్‌లో క్లీన్ చేయడానికి ఎంత సంతుండేదంటే ఆహ్ ఆర్గనైజింగ్ రాని వాళ్ళకి మెయిన్‌గా మీరెవరైనా అబ్జర్వ్ చేశారా? మీ ఎవరికైనా అది ఫేస్ చేశారా అనేది చెప్పండి. సర్దడం అంటే నాకు ఈ రూమ్‌లోంచి తీసుకెళ్ళి ఇంకో రూమ్‌లో పెట్టడం. సో, అక్కడ స్ట్రెయిట్‌గా టేబుల్ మీద చూడండి ఎంత సంతుందో ఇప్పుడు. సో, ఇక్కడివన్నీ తీసి అక్కడ పెట్టాను. అది సర్దినప్పుడు అక్కడివన్నీ తీసి ఇంకో రూమ్‌లో పెడతాను. అలా ఏదో ఒక రూమ్‌లో షిఫ్ట్ చేసేయడమే నా సర్దడం అనమాట. అందుకే ఎప్పుడు ఇల్లంతా నీట్‌గా ఉండదు. ముందు ఏం ఎక్కడ పెట్టాలో అర్థమే కాదసలు. ఇంత పెద్దయిపోయినా కూడా కొన్ని పనులు మాత్రం ఇంక ఈ జన్మకి రావనిపిస్తది. కొంచెం ఇంకా క్లమ్జీగానే అయిపోద్దేమో ఈ జీవితం అంతా నాకు తెలీదు కానీ, సో, అలా ఇది క్లీన్ చేయడానికి అక్కడంతా సంత అయిపోయింది. సో, అది క్లీన్ చేసినప్పుడు అవెక్కడ పెడతానో చూద్దాం. అండ్ వీడిక్కడ కూర్చొని నాకు చెప్తున్నాడు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి. క్యారెట్ చేతిలోకి ఇస్తే ఇసిరేసాడు. అన్నీ ఇసిరేస్తున్నాడండి. మిక్సీ ఒకటి కొన్నాను వాడికి టాయ్ గుర్తుందా? అది కూడా ఇసిరేస్తున్నాడు. అన్నీ ఇసిరేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. సో, మళ్ళీ ఇచ్చి ఇంకా లంచ్ టైంకి కోసమని చెప్పి బీన్స్ కట్ చేస్తున్నాను. మొన్న ఎళ్లి వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఎంత బా అనిపించిందో. చిన్న చిన్న పనులే కానీ తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తది. మెయిన్‌గా ఒక బైక్ చాలా రోజుల నుంచి బైక్ తీయలేదు. బైక్ తీస్తే అలా చిన్న చిన్నవే కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో, చెయ్యాలి. ఇంకా బోలెడన్ని చేయాలి. తర్వాత నేను ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని బాగా గట్టిగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఈయనకి ఈ మధ్యన హెల్త్ బాలేదు కదా! అప్పుడు భయమేస్తుంది. అంటే ఏదో ఒక సెకండ్ ఇన్‌కమ్ కూడా ఉండాలి. అప్పుడే మనకి స్టేబుల్‌గా ఉండగలుగుతాం. కొంచెం ధైర్యంగా ఉండగలుగుతామని గట్టిగా అనిపించింది. అప్పటి నుంచి బిజినెస్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకొని మళ్ళీ జాబ్ చేసే అంత సీన్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా జాబ్‌కి వెళ్ళిపోవాలి అనుకుంటే అవ్వదు పిల్లలతోటి. కొత్త టెక్నాలజీ ఏమైనా నేర్చుకొని వెళ్ళేలాగా సీన్ లేదు. సో, నాకు కనిపించిందయితే ప్రస్తుతానికి ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ బిజినెస్ కూడా మెయిన్‌గా మీ అందరికీ నచ్చింది బట్టలు, వస్తువులు, ఇంకా ఫుడ్ చేయలేను. బట్టలు తెలీదు. సో, మళ్ళీ జ్యువెల్లరీయే అనిపిస్తుంది. మెయిన్‌గా ఏంటంటే అదేంటి సింపుల్ జ్యువెల్లరీ లైక్ నేనెక్కువ జ్యువెల్లరీ ఏం వేసుకోను. మీ అందరికీ తెలిసిందే. సో, నాకు నచ్చేలాగా లైక్ సింపుల్ నాలాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళే మన వీడియోస్ ఇక్కడి వరకు చూస్తారు. సో, లాస్ట్‌లో ఇవన్నీ చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే, లాస్ట్ వరకు చూసినోళ్ళకి మనకి ఏదో ఒక చిన్న కనెక్ట్ ఉంది కాబట్టే నన్ను ఇంతవరకు భరించగలుగుతారు కాబట్టి. సో, అందుకనే ఇది అనౌన్స్‌మెంట్ అని చెప్పి అలా అని చాలా పెట్టొచ్చు. బట్ కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గానే ఉందాం అనుకుంటున్నాను. అండ్ మీ సజెషన్స్ అన్నీ కూడా తీసుకొనే చేద్దాం అనుకుంటున్నా. అందుకని చెప్పి మీకే అడుగుతున్నా. సో, సింపుల్ జ్యువెల్లరీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఒకవేళ నేను స్టార్ట్ చేస్తే మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారు అండ్ బావుంటది హరీష తీసుకో మేము సపోర్ట్ చేస్తామంటారు అనేది షేర్ చేయండి. అండ్ మీవి ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా లేకపోతే ఇలా చేయి బావుంటది అని ఏం చెప్పాలనుకున్నా కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండి. ఒక చిన్న కామెంట్ చేయండి. ఇన్‌స్టాలో పెట్టండి. ఎక్కడి నుంచైనా నాకు కొంచెం కన్వే చేయండి. ఎందుకంటే బిజినెస్ నేను ఇప్పటివరకు ఎప్పుడూ ప్రాపర్‌గా చేయలేదు. బట్ చిన్నగా అయినా చేయాలి అని చాలా గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే వైభవ్ ఏజ్, అన్వి ఏజ్ ఇద్దరిని వదలలేని ఏజే అనమాట. ఆడపిల్లలనే కాదు ఏ పిల్లలనైనా సరే అరౌండ్ 10, 12 ఆ ఏజ్‌లో అసలు వదలకూడదు అని నాకెప్పుడు గట్టిగా అనిపిస్తది. ఇంత చిన్న పిల్లలైతే అసలు ఎలాగా వదలలేము. కాబట్టి వీళ్ళని వదిలి నేనైతే ఎక్కడికి ఎళ్ళలేను. ఏం చేయలేను. సో, ఇంట్లో ఉండి చేయగలిగేది అదొక్కటి కొంచెం పాసిబిలిటీ కనిపిస్తుందన్నమాట. సో, మీరేమంటారు? చెయ్యంటారా? లేదంటారా? చాలా ఉన్నాయి. మేము మీ దగ్గర కొంటాము అంటారా? ఏంటి అనేది షేర్ చేయండి. ఓకేనా? సో, మీతో కబుర్లు చెప్తూ బీన్స్, పొటాటో ఫ్రై చేశా. చాలా సింపుల్ బేసిక్‌దంతే. నేను పెసరకట్టు కూడా చేశాను. సో, అదన్నమాట. సో, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ అండ్ బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.